ఏవిఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఓ సినిమా నటిని వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నటి ఫిర్యాదు మేరకు అరవింద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మహారాజా బళ్ళారి టస్కర్స్ క్రికెట్ జట్టుకు ఆయన నేతృత్వం వహిస్తూ ఉన్నాడు. కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటికి అరవింద్ కు 2021 నుంచి పరిచయం ఉంది. శ్రీలంకలో లార్డ్స్ క్రికెట్ కప్ వేడుకలను ప్రారంభించేందుకు ఆమెను తనతో తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బాంధవ్యం పెరిగింది. అదే ఏడాది చివరి నుంచి నటిగా దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడనేది తాజా ఆరోపణ. ఏవిఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఓ సినిమా నటిని వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నటి ఫిర్యాదు మేరకు అరవింద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మహారాజా బళ్ళారి టస్కర్స్ క్రికెట్ జట్టుకు ఆయన నేతృత్వం వహిస్తూ ఉన్నాడు. కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటికి అరవింద్ కు 2021 నుంచి పరిచయం ఉంది. శ్రీలంకలో లార్డ్స్ క్రికెట్ కప్ వేడుకలను ప్రారంభించేందుకు ఆమెను తనతో తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బాంధవ్యం పెరిగింది. అదే ఏడాది చివరి నుంచి నటికి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడనేది తాజా ఆరోపణ. ఏవిఆర్ గ్రూప్ వ్యవస్థాపకుడు అరవింద్ రెడ్డిని బెంగళూరు పోలీసులు అరెస్టు చేశారు. ఓ సినిమా నటిని వేధించారని ఆయనపై ఆరోపణలు వచ్చాయి. నటి ఫిర్యాదు మేరకు అరవింద్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. మహారాజా బళ్ళారి టస్కర్స్ క్రికెట్ జట్టుకు ఆయన నేతృత్వం వహిస్తూ ఉన్నాడు. కన్నడ చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన నటికి అరవింద్ కు 2021 నుంచి పరిచయం ఉంది. శ్రీలంకలో లార్డ్స్ క్రికెట్ కప్ వేడుకలను ప్రారంభించేందుకు ఆమెను తనతో తీసుకువెళ్లాడు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య బాంధవ్యం పెరిగింది. అదే ఏడాది చివరి నుంచి నటికి దూరంగా ఉంటూ వచ్చాడు. అయితే కొద్ది రోజులుగా ఆమెకు ఫోన్ చేసి బెదిరిస్తున్నాడనేది తాజా ఆరోపణ.